వీక్షకులందరికీ నమస్కారం. బెంగళూరులో ప్రముఖ కంపెనీల చైర్మన్లు, సిఇఓలు ట్విట్టర్ వేదికగా చేస్తున్న కామెంట్లు ఆ ప్రభుత్వాన్ని కూల్చివేసే స్థాయిలో ఉన్నాయి. అంటే ప్రజల్లో రియాక్షన్ అలా ఉంది. ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకి బెంగళూరు నగరంలో రోడ్లు గోతులమయంగా మారిపోయాయి. 1,30,000 గోతులు ఉంటాయని అంచనా వేశారు. ఆ గోతులు పూడ్చేందుకు ప్రభుత్వం కొంత ప్రయత్నం చేస్తున్నా టెండర్స్ ఎవరైతే కాల్ చేసుకుంటారో, పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి బిల్లులు చెల్లించడం లేదు. దాంతో పనులు ఎక్కడెక్కడ నిలిచిపోతా ఉన్నాయి. ఇక ప్రముఖ కంపెనీ ఎండి ఇటీవల ఒక కామెంట్ చేశారు. బెంగళూరు నగరంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఒకప్పుడు గ్రీన్ సిటీ కానీ బెంగళూరు నగరానికి మంచి పేరుండేది. బెంగళూరు నగరంలో ప్రభుత్వం రోడ్లు నిర్మించడంలో విఫలమైంది అని మజుందార్ షా చేసిన కామెంట్స్తో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉలికి పడతా ఉంది. ముఖ్యమంత్రి తర్వాత అత్యంత కీలకమైన పదవిలో ఉన్న శివకుమార్, మీరు రోడ్లు నిర్మించుకోండి, మాకేం అభ్యంతరం లేదు, మేము అడ్డుపడము. సిగ్గు శర ఉండాలి. ప్రభుత్వం చేయాల్సిన పనిని ఒక ప్రైవేట్ కంపెనీ ఎలా చేస్తుంది? రోడ్లు నిర్మించే బాధ్యత ఎవరిది? కనీసం గోతులు కూడా పూడ్చే పరిస్థితిలో కర్ణాటక ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇక ఇన్ఫోసిస్ ఫౌండర్, ఐటీ రంగానికి బెంగళూరులో బీజం వేసిన వ్యక్తి నారాయణమూర్తి, ఆయన భార్య సామాజిక సేవలో ఎప్పుడు ముందుండే సుధామూర్తి ఒక కామెంట్ చేశారు. కులగణనకి మేము సహకరించము అని చెప్పారు. అది వారి యొక్క ఉద్దేశం. కులాలని లెక్కించడం, కులాల ఆధారంగా కులాలు కూడా మీ కులం ఏంటి అనేది జనాభా లెక్కలో చేర్చడం అనేది వారికి నచ్చలేదు. మేము దానికి సహకరించం అన్నారు. అది వారి ప్రాథమిక హక్కు. కులం ఏంటి అనేది అడగటం అనేది కూడా ఒకప్పుడు షేమ్గా భావించేవాళ్ళం. అలాంటిది జనాభా గణనలోకే వచ్చి చేరిపోయింది మీ కులం ఏంటి అనేది. దీనికి కారణం లేకపోలేదు. రిజర్వేషన్ల విషయంలో ఎప్పుడో స్వతంత్రం వచ్చిన కొత్తలో జనాభా లెక్కల అంచనా ప్రకారం జరిగిన రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఈలోగా కొంతమంది జనాభా కొన్ని కులాల్లో పెరిగిపోయింది. రిజర్వేషన్లు కూడా పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి కులాల గణన కూడా చేపట్టింది కేంద్రం. దీనికి వారు మేము సహకరించమన్నారు. దాని మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ వాళ్ళ మీద విరుచుపడింది. ఇక బెంగళూరు ఐటీ పునాదులు వేసిన ఇన్ఫోసిస్ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది, ఉద్యోగాలు. ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్కు తరలిపోయే ప్రమాదం ఉంది అంటూ కేంద్రంలో ఉక్కు శాఖ మంత్రిగా ఉన్న కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మంటలు రేపుతూ ఉన్నాయి. ఎలాగూ బెంగళూరు నగరంలో ఐటీ కంపెనీలు, ఐటీ ఉద్యోగులు, ఐటీ కంపెనీల సిఇఓలు, చైర్మన్లు ఒక్క పోతకు గురవుతూ ఉన్నారు. ఏసీలో కూర్చున్న పనిచేస్తున్నా కూడా ఇంటికి వెళ్లాల్సిన సమయంలో నిరుత్సాహానికి గురవుతూ ఉన్నారు. రోడ్డు మీదకి కారు తీసుకుని వెళ్ళినా, బైక్ తీసుకుని వెళ్ళినా 10 కిలోమీటర్లు వెళ్ళడానికి 3 గంటల సమయం పడతా ఉంది. నరకం అనుభవిస్తూ ఉన్నారు. అందుకే బెంగళూరులో ఇక పెద్దగా ఐటీ కంపెనీలు వచ్చే అవకాశం లేదు. ఉన్న ఐటీ కంపెనీలు కూడా తరలిపోయే ప్రమాదం ఉందనే విషయాన్ని కర్ణాటకకి చెందిన కేంద్ర మంత్రి కుమారస్వామి స్పష్టంగా చెప్పారు. దీంతో మరోసారి చర్చ మొదలైంది. గూగుల్ డేటా సెంటర్ ఎప్పుడైతే విశాఖ నగరానికి వచ్చిందో ఆ వెంటనే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు మల్లగుల్లాలు పడతా ఉన్నాయి. 1,33,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంటు ఐటీ సిటీ బెంగళూరును వదిలేసింది. ఐటీ నగరం మెడ్రాస్ను వదిలేసి విశాఖ నగరానికి పోవడంతో వారికి మెంటల్ ఎక్కుతూ ఉంది. గూగుల్ సిఇఓగా సుందర్ పిచాయ్ ఉన్నా కూడా ఒక తమిళ వ్యక్తి తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్ విశాఖలో పెడతాడా అనే కసిగా కూడా ఉన్నారు. కానీ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో వారికి ఒక వ్యూహాత్మకంగా ఉంటుంది. సముద్రం పక్కన సిటీలో ఇన్వెస్ట్ చేయాలి. చెన్నై నగరం ఇప్పటికే ట్రాఫిక్ ఇబ్బందులు, వరదలు, మౌలిక సదుపాయాల లేమితో ఇబ్బంది పడతా ఉంది.
బెంగళూరులో పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. హైదరాబాదు నగరం వీటికి తీసిపోదు. విశాఖ నగరానికి కలిసి వచ్చిన అంశం అది. అంతేగాని కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక 22,000 కోట్ల రూపాయల రాయితీలు ఇస్తుందని గంతుకుంటూ రారు. ఈ రాయితీలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, తమిళనాడు 18,000 కోట్లు ఆఫర్ చేసింది, కర్ణాటక 16,000 కోట్ల రూపాయల రాయితీలు ఆఫర్ చేసింది, చివరికి తెలంగాణ ప్రభుత్వం కూడా 13,000 కోట్ల రూపాయలు ఆఫర్ చేసింది. గూగుల్ సంస్థ వారికి కావాల్సిన భూమిని వారే కొనుగోలు చేసుకుంటారు. బెంగళూరు, హైదరాబాదు, చెన్నైలో భూమి కొనుగోలు చేయాలంటే 500 ఎకరాలు అవసరమైతే 500 ఎకరాలకే దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి విశాఖ నగరం సమీపంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వస్తూ ఉంది. మరో 6 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ సిద్ధమైంది. గూగుల్ సంస్థ కార్యకలాపాలు మొత్తం స్టార్ట్ చేయడానికి మరో 2 సంవత్సరాలు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసుకోవాలి, బిల్డింగ్స్ అవి. ఈలోగా ఎయిర్పోర్ట్ సిద్ధం అవుతుంది. భూముల ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎకరం 12,50,000. మరి 12,50,000కి చెన్నైలో, బెంగళూరులో, హైదరాబాద్లో భూమి దొరుకుతుందా? ఆ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో కూడా దొరకదు ఆ నగరాలకి. మరి ఇంత అద్భుతమైన అవకాశాన్ని గూగుల్ ఎందుకు వదులుకుంటుంది? రాబోయే రోజుల్లో కూడా ఇన్ఫోసిస్ బెంగళూరుని వదిలినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అక్కడ పరిస్థితులు కానీ, మౌలిక సదుపాయాలు కానీ ఏమాత్రం అనుకూలంగా లేవు. ఇండస్ట్రీకి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పన్నులు కడుతున్నా అందులో 10% కూడా సదుపాయాలు కల్పించడం లేదు. ఇటీవల విప్రో కూడా బెంగళూరులో పెద్ద క్యాంపస్. ఆ విప్రో క్యాంపస్లో ఉన్న స్థలాన్ని కూడా మేము పార్కింగ్ వాడుకుంటాం అంటాడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. కనీసం బుర్ర పనిచేస్తా ఉందా? ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లోకి నువ్వు ఎలా దూరతావు? అవసరమైతే రోడ్లు వైడెన్ చేసుకో, పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాలు కొనుగోలు చేసి అభివృద్ధి చేయండి, అంతేగాని ప్రశాంతంగా ఉన్న విప్రో క్యాంపస్లోకి మేము దూరతాం అంటాడు. విప్రో అధినేత అజిమ్ ప్రేమ్జీ స్పష్టంగా చెప్పాడు, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ నాయన, గలీజ్ చేయొద్దు, బెంగళూరులో రోడ్లు ఎలాగైతే గలీజ్ చేశావో అలా గలీజ్ చేయొద్దు అని స్పష్టంగా చెప్పారు. దాంతో సిద్ధరామయ్య మూసుకున్నాడు. ఈ విధంగా ఐటీ కంపెనీలన్నీ బెంగళూరుని విడిచిపోయే టైం వచ్చేసింది. అందుకు విశాఖ నగరం రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలుకుతా ఉంది. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ విశాఖ నగరంలో అడుగుపెట్టాయి. రాబోయే రోజుల్లో మరో 5 ప్రముఖ సంస్థలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించబోతా ఉన్నాయి. వచ్చే నెలలో దీనికి సంబంధించిన MOU కూడా జరగబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.